రామలక్ష్మణులు మిథిలానగర శోభలను తిలకించుట. లఖన హృదయ లలాస విశేషి జాయి జనకపుర ఆయ్యా దేఖి ప్రభుభయ బహురి ముని సుఖ చాహే ప్రకటన కహి మనహి ముసుకాహే రామ అనుజ మన की गति जाने भगत बचलता ही हुलसाने परम विनीत सुकुच मुस्काए बोले गुरु अनुशासन पाए नाद लखनपुर देखन चाहे प्रभु सकोच डर प्रकटन कहे जो राउरा आयसुमय पावो नगर देखाई तुरतलय आओ सुनि मुनीसु कह बचन सुप्रीति कसन राम तुम्हा रखहु नीति ధర్మసేతు పాలక తుంహతాత ప్రేమ వివస సేవక సుఖదాత. జనకపుర శోభలను తిలకింపవలెనను కోరిక లక్ష్మణునకు ప్రగాఢముగా నుండెను. విశ్వామిత్ర మహర్షియు అన్న శ్రీరాముడును అందులకు ఆమోదింతురో లేదో అని భయ సందేహములతో సంకోచపడుచు దానిని ప్రకటింపలేక లక్ష్మణుడు తనలో తాను నవ్వుకుంటుచుండెను. లక్ష్మణుని మనోభావములను గమనించిన శ్రీరాముల్లో సోదరవాత్సల్యము పెళ్ళుబిక్కెను. అతడు గురువాజ్ఞ బడియుటకు వినయ సంకోచములతో ముసిముసి నవ్వులతో ఇట్లనెను. స్వామి, లక్ష్మణుడు నగర విశేషములను చూడగోరుచున్నాడు. భయ సంకోచములతో మిమ్ము అడగలేకయున్నాడు. మీ ఆజ్ఞ అయినచో పట్టణ శోభలను తిలకించి రాగలము. ఈ మాటలకు విశ్వామిత్రుడు ప్రీతితో ఇట్లనెను. నాయనా రామా, నీతిని ధర్మమును రక్షించుటలో నీవు అసమానుడవు. భక్తికి వసుడవై నీవు సేవకులకు సుఖానందములను గుర్చుచుందువు. జాయేదేకి అవహు నకరు సుఖ నిదాన దోవు బాయి కరహ సుఫల సభ కేనయన సుందర బదన దేఖాయి. మీ ఇరువురు సోదరులను వెళ్లి నగర శోభలను తిలకించిరండు. మీ తను సౌందర్య విలాసములతో నగర ప్రజలకు నేత్ర సాఫల్యమును గూర్చుడు. మిమ్ము కనులారా గాంచిన పౌరుల జన్మలు ధన్యములగును. మునిపద కమల బొంది దోయి భ్రాత చలే లోక లోచన సుఖదాత బాలక బృంద దేకి అతి శోభ లగే సంగ లోచన మనులోభ పీత బసన పరికర కటిబాధ చారు చాపసర సోహత హాద తన అనుహరత సుచందన కోరి శ్యామల ఘోర మనోహర జోరి కేహరి కందర బాహు విశాల ఉర అతి రుచిర నాగమణిమాల సుభగ సోన సర శీరుహాలోచన బదనమయంక తాపత్రయమోచన కాననహి కనక పూల చెబీదేహి చితవత చితహి చోరిజనులేహి చితవని చారు బ్రుకుటి బరభాకి తిలక రేఖ శోభాజను చాకి. ముని పాదపద్మములకు నమస్కరించి సోదరులిద్దరును లోకులకు నయనానందకరముగా బయలుదేరిరి. బాలకుల నేత్రములు మనస్సులు వారి అద్భుత సౌందర్యములకు ఆకర్షితులై వారి వెంట నడిచినవి. రామలక్ష్మణులు పీతాంబరములను దాల్చి నడుములకు తునీరములను బిగించుకొని చేతులలో ధనుర్బాణములను బూని శ్యామఘోర వర్ణ శరీరములకు తగిన చందన తిలకములతో విలసిల్లుచు చూపరులకు అంతానందములను గూర్చుచుండిరి. సింహ సదృశ కందరములతో ఆజాన బాహువులతో విశాల వక్షములపై గజముక్త మాలతో రాజీవ లోచనములతో తాపత్రయములను హరించడి చంద్రవదన శోభలతో అలరారుచుండిరి. వారి సువర్ణమయ కర్ణ కుండలములు అందములను విరజిమ్ము చూపులు ధను సౌందర్యములను నిలువరించు కనుబొమ్మలు అత్యంత మనోజ్ఞములై ఒప్పారుచుండెను. ముఖములపై దిద్దిన తిలకములు వారి అందచందములకు మొదలు వేసినట్లుండెను. రుచిర చౌతని సుభగశిర మేచక కుంచిత కేశ నకసిక సుందర బంధుదోవు శోభా సకల సుదేశ. వారు శిరములపై చతుర ప్రాకారములు గల టోపీలు ధరించి ఉండిరి. నల్లని కుటిల ఉంగరాల జుట్టుతో నకసిక పర్యంతము వారు సౌందర్య రాసులై ఒప్పారిరి. జేకనా నగరు భూపసుత ఆయే సమాచారపుర బాసిన్హాపాయే దాయే దామ కామ సపత్యాగి మనోహరంక నిధి లూటనలాగి నెరకి సహజ సుందర దోయీబాయి కోహీ లకీ లోచన ఫలపాయి జుబతి భవన జరోఖని లాగి నిరకహి రామరూప అనురాగి కహి పరసపర బచన సుప్రీతి సఖీ ఇన్హా కోటి కామచబీ జీతి సురనర అసుర నాగముని మాహి శోభా అసి కహు సుని అతి నాహి విష్ణుచారి భుజబిది ముఖచారి వికట భేషముఖ పంచపరారి అపరదేవు అస కోవున ఆహి
యహ చబి సఖీ పట తరియా జాహి. నగర సందర్శనోత్సాహకులై ఇద్దరు రాజకుమారులు బయలుదేరినారని విన్న పౌరుల ఆరాటము చెప్పనలవి కానిదిగా ఉండెను. వారిని చూచుటకై ఆ పురవాసులు తమ పనులను ఎక్కడికక్కడ మానివేసి నిర్ధనులు నిధులను దోచుకున్నటకై పరిగెత్తునట్లుగా పరుగులు తీసిరి. ఆ సోదరుల సహజ సౌందర్యములను చూచి తమ నేత్రములు సఫలమైనవని వారు ఆనందించిరి. యువతులు కిటికీల ద్వారా గాంచుచు శ్రీరాముని అపూర్వ సౌందర్యామృతమును అనురాగముతో జుర్రు కొనసాగిరి. వారు ప్రేమ విహ్వాలులై పరస్పరము ఇట్లు సంభాషించుకొనసాగిరి. సఖి, కోటి మన్మధుల సౌందర్యములు కూడా ఈయన అందచందముల ముందు దిగదుడిపే. మానవులలో, మునులలో, నాగులలో, అసురులలో, కడకు దేవతలలో సైతము ఇట్టి సౌందర్యములు గలవారు ఉన్నట్లు ఇప్పటి వరకును విని ఉండలేదు. విష్ణువేమో 4 భుజముల వాడు, బ్రహ్మ అయితే 4 శిరస్సులు గలవాడు. ఇక శివుని సంగతి సరే సరే, ఆయన 5 ముఖముల వాడేగాక భయంకర వేషధారి కనుక చలి, అందమున ఈయనతో పోల్చదగిన వారు దేవతలలో కూడా ఎవరునూ లేరు. భయ కిశోర సుషమా సదన శ్యామఘోర సుఖధామ అంగ అంగబరి వారి ఆహి కోటి కోటి శతకామ. అత్యంత మనోహరములైన మేని ఛాయలతో నొప్పుచు కౌమార దశలోనున్న రాకుమారుల అంగసౌష్టము కోటి మన్మధుల సౌందర్యములకు కూడా అధక్కరించుచున్నది. కహహు సఖి అసకో తనుధారి జోన మోహ యహ రూపనిహారి కోవు సప్రేమ భూలి మృదుబాని జోమై సునాసో సునహు సయాని ఏదోవు దశరథకే డోట బాల మరాలహిన్హి కేకల జోట ముని కౌశిక మక్కకే రకవారే జిన్హారణ అజిర నిశాచర మారే శ్యామగాతకల కంజ బిలోచన జో మారీచ సుభజ మధు మోచన కౌసల్యాసుత సోసుక కాని నామూ రామోదను సాయక పాని గౌర కిశోర బేషూబర కాచే కరసర చాప రామకే పాచే లక్ష్మణు నామూ రామ లఘు భ్రాత సును సఖి తాసు సుమిత్రా మాత. సఖి, ఈ రూప సౌందర్యమును చూచి ముక్తులు కాని వారు ఎవరుందురు? మరొక సఖి తన మృదు వచనములతో ఇట్లు పలికెను. ఓ చతుర్మతి, నేను విన్న విషయమును తెలిపెదను వినుము. బాల రాజహంసల వలె అందముగానున్న ఈ జంట దశరథ మహారాజు కుమారులు యుద్ధములో రాక్షసులను సంహరించి విశ్వామిత్ర యాగమును సంరక్షించినారు. శ్యామల వర్ణ గాత్రుడు, కమల నేత్రుడు, ధనుర్బాణధారి, మారీచ సుబావుల మదమణిచిన వాడు, జ్యేష్ఠుడు, కౌసల్యానందవర్ధనుడు అయిన వాడు ఈ శ్రీరాముడు బంగారు వన్నెవాడు, కిశోర దశలోనున్నవాడు, సురచిర వేషభూషణములతో విల్లంబులతో కూడి శ్రీరాముని వెన్నంటి నడుచువాడు, అతని అనుజుడు సుమిత్రానందవర్ధనుడైన వాడు లక్ష్మణుడు. విప్ర కాజుకరి బంధుదోయి మగముని బధూదారి ఆయే దేకన చాపమక సుని హర్షి సబనారి. విశ్వామిత్రుని యజ్ఞ కార్యములను నెరవేర్చి మార్గములో గౌతమపత్ని అహల్యను ఉద్ధరించి ఈ మిథిలలో ధనుర్యాగమును చూడవచ్చినారు. ఈ మాటలను విని ముదితులందరూ ముదము చెందిరి. దేకీ రామ చెబి కోయి ఏకకహి జోగు జానకహి యహ బరు ఆహి జో సఖి ఇనహి దేక నరనాహు పన పరిహరి హటి కరయి వివాహు కోవు కహ ఏ భూపతి పహిచానే ముని సమేత సాదర సనమానే సఖి పరంతు పను రావునత జయి బిదిబస హటి అభిబేకహి బజాయి కోవు కహ జో బల ఆహి బితాత సబకహ సునియా ఉచిత ఫలదాత తో జానకి మిలిహి బరుయేహు నాహినా ఆలి ఇహ సందేహు జో విధి బసాస బనై సగోగు తో కృత కృత్య ఓహి సబలోగు సఖి హమరే ఆరతి అతితాతే కబహు కయే అవహి ఏహి నాతే. రామచంద్రుని సౌందర్యమును తిలకించి మరి ఒక తరుణి ఇట్లనెను. ఈ వరుడు జానకీదేవికి తగినవాడు. చలి, జనక మహారాజు ఈయన రూప లావణ్యములను బాగుగా చూచినచో తన ప్రతిజ్ఞను వీడి
జానకీదేవి వివాహము తప్పక ఈయనతో జరిపించును. మరి ఒక భామిని ఇట్లు భాషించెను. జనకరాజు వీరిని గుర్తించినాడు. మునితో పాటు వీరిని కూడా సాదరముగా సన్మానించినాడు. కాని రాజు తన ప్రతిజ్ఞను వదలడు. విధికి వసుడై అతడు పట్టుదలతో అవివేకమునే ఆశ్రయించును. వేరొక అందాల రాసి ఇట్లు వచించెను. విధాత బుద్ధిమంతుడు, యోగ్యతానుసారమే ఫలమిచ్చునని వినియుంటిమి. కనుక సీతమ్మకు ఇతడే వరుడగును, ఇందు సందేహము లేదు. ఒకవేళ దైవికముగా ఇరువురికిని 3 ముళ్ళు పడినచో మనమందరము కృతార్థులమే. నా హృదయమున మిక్కిలి ఆతృత కలుగుచున్నది. ఈ పెండ్లి జరిగినచో ఆ నెపముతోడనైనను ఇతడు మరల మన నగరమునకు రాగలడు. నా హేత హమ కహు సునహు సఖి ఈన్హకర దరసనుదూరి యహ సంగటు తబ హోయే జబ పుణ్య పురాకృత భూరి. లేనిచో మరల ఈయనను చూచుటకు వలస పడదు. మన పూర్వజన్మ పుణ్యఫల ప్రభావముననే ఇట్టి సంఘటన జరుగును. బోలి అపర కహేహు సకినీక ఏహి బియాహ అతిహిత సభహీక కోవు కహ శంకర చాప కఠోర ఏ శ్యామల మృదు గాత కిశోర సబు అసమంజస ఆహి సయాని యహ సుని అపర కహే మృదుబాని సఖి ఇన్హా కహ కోయి అస కహే బడ ప్రభావు దేకత లఘు అసహి పరసి జాసు పద పంకజ దూరి తరి అహల్యాకృత అగభూరి సోకి రహి విను శివధను తోరే యహ ప్రతీతి పరిహరియాన భూరే జేహి బిరంచి రుసియ సవారి తేహి శ్యామల బరు రుచేవు బిచారి తాసు బచన సుని సభ పరేషాని ఐసే ఈ హోవు కహి మృదు జాని. మరి ఒక లావణ్యవతి ఇట్లు నుడివెను. నిచ్చలి నీవు లెసబలికితివి. ఈ వివాహము అందరికి శుభప్రదము. వేరొక ముదిత ఇట్లు వచించెను. శివధనుస్సు చాలా కఠినమైనది. ఈ రాకుమారుడు మిక్కిలి సుకుమారుడు. ఒక విధముగా ఇది అసమంజసము. ఈ మాటలు విని మరి ఒక మానిని తన కోమల వాణితో ఇట్లనెను. ఓ సఖి, ఈ విషయమున నేను విన్నది ఏమనగా, ఇతడు చూచుటకు చిన్నవాడిగా ఉన్నను గొప్ప ప్రభావశాలి. ఘోర శాపమునకు గురి అయిన అహల్య ఇతని పాద ధూళి సోకినంతనే పవిత్ర అయి తరించినదట. ఇక శివధనుస్సును విరుచుట ఈయనకు అదెంత పని? ఈ విశ్వాసమును ఎన్నడను పొరపాటునైనను వదలరాదు. సీతాదేవిని సృష్టించిన బ్రహ్మయే ఈ శ్యామలాంగుని ఆమెకు తగిన వరుణిగా నిర్ణయించియుండును. ఈ పలుకులకు అందరును ప్రసన్నులైరి. అట్లే జరుగు తీరునని వచించిరి. హియ హరషహి బరషహి సుమన సుముఖి సులోచన బృంద జాహి జహేజహ బంధుదు తహతహ పరమానందముతో ఆ సులోచనలు వారిపై పుష్పవృష్టిని కురిపించిరి. ఆ సోదరులు వెళ్లిన తావులనియు ఆనందమయములాయను. పూరబదిసిగే దోభాయే జహధనుమక హిత భూమి బనాయే అతి విస్తార చారుగ చఢారే విమల వేదిక రుచిర సవారి చాహూ దిసి కంచన మంచ బిసాల రచే జహ బైటహి మహిపాల తేహి పాచే సమీప చహు పాస అపరమంచ మండలీ బిలాస కచుక ఊచి సబ బాతి సుహాయే బైటహి నకర లోగ జహ జాయి తీన్హకే నికట బిసాల సుహాయే ధవళ దామ బహు వర్ణ బనాయే జహ బైటే దేకహి సబనారే జదా జోగు నిజ కుల అనుహారే పుర బాలక కహి మృదు బచన సాదర ప్రభుహి దేగావహి రచన. సోదరులిద్దరును నగరమున తూర్పు దిశగా నడిచిరి. అచట ధనుర్యాగమునకై రంగము సిద్ధమునర్చబడి ఉండెను. అతి విశాల ప్రాంగణము మధ్య భాగమున ఒక సమున్నత రమ్య వేదిక నిర్మింపబడి ఉండెను. ఆ వేదికకు నలువైపులా రాజకుమారులు కూర్చున్నటకు సమున్నత స్వర్ణాసనములు సిద్ధపరిచి ఉండినవి. వీటి చుట్టూను నగరవాసులు కూర్చుండుటకు అనువుగా వలయాకారమున ఎత్తైన మెట్లు నిర్మింపబడి ఉన్నవి. వాటి వెనుక ధవళ కాంతులనీనుచు వివిధ వర్ణ చిత్రములతో కూడిన మందిరములు నిర్మితములై ఉన్నవి. అందు స్త్రీలు తమ తమ యోగ్యతలను అనుసరించి ఆసీనులై ధనుర్యాగమును చూచెదరు. నగరములోని బాలకులు తమ జిలివిలి పలుకులతో శ్రీరామచంద్ర ప్రభునకు ధనుర్యాగశాల రచనను చూపుచు సాదరముగా
వివరించుచుండిరి. సభశిశు ఏహి మిస ప్రేమ బస పరసి మనోహర గాత తన పులకహి అతి హర్షుహియ దేకీ దేకీ దోబ్రాత. బాలురందరూ ఈ నెపముతో శ్రీరాముని స్పృశించుచు ప్రేమ పరవశులై మురిసిపోచుండిరి. ఆ సోదరులిద్దరినీ చూచి వారు మహదానందమును అనుభవించిరి. శిశు రామ ప్రేమ బసజానే ప్రీతి సమేత నికేత బకానే నిజ నిజ రుచి సభ లేహి బొలాయి సహిత సనేహ జాహి దోయి భాయి రామ దేఖావహి అనుజహి రచన కహి మృదు మధుర మనోహర బచన లవ నిమేష మహు భువనానికాయ రచయి జాసు అనుశాసనమాయ భగతి హేతు సోయి దీనదయాళ చితవత చకిత ధనుష మకసాల కౌతుక దేకి చలే గురు పాహే జానే బిలంబు త్రాస మనమాహే జాసు త్రాస డర కహో డర హోయే భజన ప్రభావు దేఖావత సోయి కహి బాతే మృదు మధుర సుహాయి కియే బిదా బాలక బరియాయి. బాలురందరూ తమపై ప్రదర్శించు అనురాగములకు సంతుష్టుడైన శ్రీరాముడు వారు చూపిన స్థలములన్నింటినీ మెచ్చుకొనెను. బాలురందరూ తమ ఇష్టానుసారము చనువులతో వారిని పిలిచిరి. ఆ సోదరులను ఆ బాలుర యొద్దకు మిక్కిలి ప్రేమతో వెళ్ళిరి. శ్రీరాముడు తన మృదు మధుర వచనములతో తమ్మునకు రంగభూమి రచనా వ్యాశిష్టమును వివరించెను. క్షణమాత్రమున తన మాయ ద్వారా అనేక విశ్వములను సృజించిన పరమాత్ముడైన శ్రీరాముడు ఆ ధనుర్యాగశాలను బాలురపై గల వాత్సల్య కారణమున అత్యాశ్చర్యములతో తిలకించెను. ఈ విధముగా రంగభూమి విచిత్రములన్నిటినీ చూచిన పిదప వారు తమ ఆలస్యమునకు భయపడుచు గురువు గారి యొద్దకు చేరిరి. భయమునకే భయము గొలుపు ప్రభువు భక్తిని ప్రకటించెను. వారు తమ వెంట వచ్చిన బాలురను ఎట్టకేలకు మృదు మధుర వచనములతో వీడుకొల్పిరి. సభయ సప్రేమ బినీతాతే సకుచ సహిత దోయి బాయే గురుపద పంకజ నాయే శిర బయటే ఆయసుపాయే. సోదరులిద్దరూ భయము ప్రేమ వినయ సంకోచములతో గురువుగారికి పాదాభివందములను ఆచరించి కూర్చుండిరి. నిసప్రభేశముని ఆయసు దీన్హ సభహి సంధ్యావందన కీన్హ కహత కథా ఇతిహాస పురాణే రుచిర రజనీజుగ జామసిరానే మునిబర శయన కీన్హ తబ జాయే లగే చరణ చాపన దోయి భాయి జీన్హకే చరణ సరోరుహ లాగే కరత బిబిదు జప జోగ బిరాగే తేయి దోవు బంధు ప్రేమ జను జీతే గురుపద కమల పలోటత ప్రీతే బార బార ముని అజ్ఞాన దీన్హ రఘుబర జాయే శయన తబకిన్హ చాపత చరణ లకన ఉరలాయే సభయ సప్రేమ పరమ సచిపాయే పుని పుని ప్రభు కహ స్వహు తాత ప్రౌఢే ధరి ఉరపద జలజాత. సంధ్యావందన సమయం అయ్యను. అంతటా విశ్వామిత్రుని ఆజ్ఞతో అతడి వారందరూ సంధ్యావందనములను ఆచరించిరి. రాత్రి 2 జాముల వరకును ముని వారికి ప్రాచీన పురాణ ఇతిహాసములను గురించి చెప్పాను. విశ్వామిత్రుడు శయనింపగా రామ లక్ష్మణులు ఆయనకు పాదసేవలు నడిచిరి. జప తపములచే యోగములచే భగవదుపాసనలు నడుచు పరమ విరాగులు మహాయోగులు ఎవని పాదపదములను పొందుటకు నిరంతరము సేవలు నడుచుచుందురు. అట్టి శ్రీరాముడు సలక్ష్మణుడై ఇప్పుడు తమ గురువు అయిన విశ్వామిత్రునకు పాదసేవలు చేయుచుండెను. గురువు పదే పదే చెప్పగా రఘురాముడు శయనించెను. లక్ష్మణుడు తన అన్నగారి పాదములను హృదయమును స్మరించుచు భయభక్తులతో రాముని పాదములను నొచ్చుచు అనిర్వచనీయమైన పరమానందమును అనుభవించెను. శ్రీరామచంద్ర చరణముల సేవను వదిలి వెలుటకు అతనికి ఏమాత్రము ఇష్టము లేకుండెను. కానీ రామచంద్ర ప్రభువు నాయన ఇక వెళ్ళి విశ్రమింపుము అని పదే పదే చెప్పిన పిమ్మట లక్ష్మణుడు ప్రభు పాదములను ధ్యానించుచు పరుండెను. ఉటేలకను నిసి బిగతసుని అరుణశిఖాదుని కాన గురతే పహిలేహి జగతపతి జాగే రాము సుజాన. తెల్లవారుజామున కోడి కోత వినగానే మొదట లక్ష్మణుడు మేల్కొనెను. జగన్నాథుడైన శ్రీరాముడు కూడా గురువు గారి కంటేను ముందుగానే నిద్రలేచెను. ఓం స్వస్తి.